హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకొన్ని రోజుల్లో మన ముందుకి రెండు పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి. అవే మన వార్ 2 అను కూలీ సినిమా అనమాట. సో ఈ రెండు సినిమాల్లో మీరు ముందుగా ఏ సినిమాకి వెళ్తారో కామెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్ కూడా చెప్తానన్నమాట. ముందు రెండు సినిమాల గురించి పాజిటివ్స్ మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వార్ 2 గురించి చెప్పాలి అంటే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు అనమాట. అండ్ అఫ్ కోర్స్ హృతిక్ రోషన్ గారికి కూడా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. అండ్ బాలీవుడ్ సైడ్ నుంచి చాలా ఎక్కువ మంది అయితే చూస్తారనమాట తన కోసం. సో ఆ పరంగా అది కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ మన తెలుగు సైడ్ నుంచి చూసుకుంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారు అనమాట. సో అదొక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ సినిమా అనమాట. అండ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. అండ్ మీరు బాగా యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళైతే, బాగా ఫైట్ సీన్స్ ఇష్టపడే వాళ్ళైతే మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో అందులో మాత్రం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఆ పరంగా ఇది కూడా ఒక మంచి పాయింట్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటేంటంటే ఈ సినిమాకి 'కూలీ' సినిమా కంటే ఎక్కువ థియేటర్స్ ఇస్తారనమాట. సో అది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ అనే చెప్పాలి. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 3 పాజిటివ్ పాయింట్స్ అయితే నేనైతే అనుకుంటున్నా. సో అది వార్ 2 విషయానికొస్తే. అండ్ ఇక 'కూలీ' సినిమా గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు కదా. అండ్ హేటర్సే లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ గారనమాట. మన తలైవ సూపర్ స్టార్ అనే చెప్పాలి నిజంగా. అండ్ తన యాటిట్యూడ్ గానీ, తన మూవీస్ గానీ, అండ్ తన బిహేవియర్ గానీ ప్రతీదీ చాలా బావుంటదనమాట. సో ఆ పరంగా నాకు రజనీకాంత్ గారంటే చాలా రెస్పెక్ట్. సో రజనీకాంత్ గారి కోసం ఇటు తెలుగు వైపు గానీ, అటు హిందీ వైపు గానీ, అండ్ తమిళ్ వైపు గానీ ఎక్కడ చూసుకున్నా రజనీకాంత్ గారి కోసం వెళ్తారు. అది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఉపేంద్ర గారు అసలు చాలా మంచి డైరెక్టర్ అనమాట. యాజ్ ఎ హీరో కన్నా చాలా మంచి డైరెక్టర్ తను. సో ఆ పరంగా తనకు కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. అండ్ తన ఫిలాసఫీస్ చాలామందికి నచ్చుతాయన్నమాట, ఉపేంద్ర గారి ఫిలాసఫీస్. సో ఆ పరంగా తనకి కూడా చాలా గట్టి క్రేజ్ ఉంది. అండ్ చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ సినిమాకి. సో అది. బట్ ఇప్పటి వరకు ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదనే చెప్పాలి. సో ట్రైలర్ రిలీజ్ చేయాలన్నమాట. సో ట్రైలర్ రిలీజ్ చేస్తే ఏంటంటే మీకు సోషల్ మీడియాలో మంచి హైప్ ఉంటదనమాట. అండ్ వాళ్ళకి కూడా తెలిసిద్ది అసలు ఈ సినిమా మీద ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏంటనేది. ఒక సాంగ్ తప్ప ఈ మధ్యలో ఏమీ రిలీజ్ చేయలేదనే చెప్పాలి. సో అది. ఇక ఫైనల్లీ నా ఒపీనియన్ చెప్పాలంటే 'వార్ 2' సినిమా